హలో అందరికీ, ఈరోజు వీడియోలో చికెన్ కర్రీ రెసిపీ చూద్దాము. చాలా సింపుల్గా అయిపోతుంది. దీనికోసం అయితే స్టవ్ పైన గిన్నె పెట్టేసి గిన్నె వేడెక్కిన తర్వాత ఒక 2 గరిటెల నూనె వేయాలి. నూనె వేడెక్కిన తర్వాత ఒక 10-12 లవంగాలు, 4-5 యాలకులు, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క, కొంచెం అనాస పువ్వు ఇవన్నీ వేసేసి అవి చిటపటమన్నాక ఉల్లిపాయ ముక్కలు వేయాలి. 2 పెద్ద సైజు ఉల్లిపాయలు అయితే సన్నగా తరిగి వేసాను. ఇక్కడ 1 కేజీ చికెన్కి 1 టీ స్పూన్ అంత ఉప్పు వేసేసి వేయిస్తే తొందరగా వేగిపోతాయి ఉల్లిపాయ ముక్కలు. ఉల్లిపాయ సగం పైనే వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేదాకా మంచిగా వేయించాలి. ఇంక ఇవన్నీ బాగా వేగిపోయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసి ఒకసారి బాగా కలపాలి. ఇప్పుడు దీంట్లో కడిగి పెట్టిన చికెన్ వేయాలి. ఒకసారి మంచిగా కలిపేసి మూత పెట్టేసి ఒక 5-6 నిమిషాలు ఉడకనివ్వాలి. 5-6 నిమిషాల తర్వాత రుచికి సరిపోను కారము, ఉప్పు కూడా వేయాలి. నేనైతే ఒక 2.5 టేబుల్ స్పూన్ల కారం వేశాను. ఉప్పు కావాలంటే వేసుకోండి, నేను ఉల్లిపాయ వేగుతున్నప్పుడు వేసాను, అది సరిపోతుంది మాకు. ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. 2 నిమిషాలు ఉడికిన తర్వాత ఒక 2 గ్లాసుల నీళ్లు పోయాలి. మనం ఎసరు అంటే మనకి ఎంత చిక్కగా గ్రేవీ కావాలి దాన్ని బట్టి. నేనైతే ఒక 1/2 లీటర్ దాకా వేసాను. ఇంకో 20 నిమిషాల పాటు మూత పెట్టేసి మధ్య మధ్యలో ఒకసారి చెక్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. ఇక చికెన్ ఆల్మోస్ట్ ఉడికినట్టే. ఈ టైంలో ఒక 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడి, 2 టీ స్పూన్ల ధనియాల పొడి, అంతే అండి. ఇంకా ఈ 2 పొడులు వేసేసి కలిపేసి మూత పెట్టి ఇంకొక 10 నిమిషాలు ఉడికించాలి. గ్రేవీ చిక్కబడుతుంది. ఇంకా గరం మసాలాలు ఏదైనా వేయాలంటే వేయొచ్చండి, నేనేమీ వేయలేదు. ఇంకా చికెన్ మెత్తగా ఉడికిన తర్వాత చివర్లో కొత్తిమీరాకు వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. తొందరగా అయిపోతుంది. అంటే ధనియాల పొడి, ఎండు కొబ్బరి పొడి లాంటివి మనం ముందుగానే చేసి పెట్టుకుంటే ఎప్పుడైనా అర్జెంటుగా ఉన్నప్పుడు ఫాస్ట్గా వండేసుకోవచ్చు. ఎక్కువ మసాలాలు అవి ప్రిపేర్ చేయకుండా సింపుల్గా అయిపోతుంది. ఇంత లూజ్గా వద్దు అంటే ఇంకొంచెం నీళ్లు తగ్గించి వేసుకుంటే మనకి చిక్కగా ఉంటుంది గ్రేవీ అనేది. అంతే అండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Thanks for watching. Please subscribe.